హాయ్ అండి అందరికీ. ఈ చట్నీ చేసే విధానం అయితే నేను చూపిస్తాను, చూసేయండి. టమాటా పచ్చిమిర్చి చట్నీ అండి. ఈ చేసే విధానం అయితే చెప్పేస్తాను, మీరు కూడా చేసుకొని తినండి. వైట్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి. టమాటా పచ్చిమిర్చి చట్నీ. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ తయారు చేసే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కసారి అయితే ఐటమ్స్ చెప్పేస్తాను, వినేసేయండి. ఇప్పుడు వచ్చేసి 8 టమాటా పండ్లు అండి. ఈ సైజ్ అయితే తీసుకోండి. 8 టమాటా పండ్లు, 3 ఉల్లిగడ్డలు ఈ సైజు అయితే తీసుకోండి. ఇంకా ఇవి 3 ఉల్లిగడ్డలండి. ఇంకా తెల్లవాయలు ఇన్ని రెమ్మలు అయితే తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా నేను. కొత్తిమీర ఒక అరకట్ట అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని అయితే వేసుకోవాలి. ఇవి వచ్చేసి పచ్చి కరివేపాకు, జీలకర్ర ఆవాలండి. ఇంకా ఆయిలు చూడండి, మరి వచ్చేసి ఉప్పు. ఇప్పుడైతే మనం చట్నీ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, పొయ్యి అయితే వెలిగించాము. ఇంకా తవ్వ అయితే పెట్టేసుకున్నాము. ఈ తవ్వ వేడైన తర్వాత ఇంకా ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. అది వేడయ్యాక అయితే టమాటా పండ్లు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. తవ్వ అయితే వేడి అయింది, నూనె కూడా వేడి అయిపోయిందండి. ఇంకా టమాటా పండ్లు అయితే వేసుకుందాం ఫస్ట్. ఇవైతే బాగా కావాలండి, ఎర్రగా కావాలి ఇవి. ఇప్పుడైతే తిప్పేద్దాం ఇలా. చూడండి, ఇలా అయితే తిప్పేసుకోవాలి. సౌండ్ అయితే ఎక్కువ వస్తుందండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా ఇలాగే తిప్పేయాలి ఇంకా అన్నీ. ఇలా అయితే బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. ఇవి నూనెలో వేయించుకోవాలి. సారీ ఫ్రెండ్స్, వేయించుకోవాలి. నాకు తెలుగుతో ప్రాబ్లం అండి, ఏమనుకోవద్దండి. ఒత్తులు అయితే ఎగిరిపోతాయండి మాట్లాడేటప్పుడు. కొంచెం తడబడతాను, ఏమనుకోవద్దండి. ఇంకా కావాలండి ఇది అయ్యాక అయితే ఈ సైడ్ అయితే అయ్యాయి. ఇంకా తిప్పేసుకోవాలి ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే అయిపోయాయి. ఇంకా తీసేసుకున్నాము ఇవి ప్లేట్లోకి తీసేస్తాము. ఇదంతా ఇలా అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా అయితే చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ 3 ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకొని అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెము. ఇది కూడా కొంచెం ఎర్రగా కావాలండి. చూడండి, ఎర్రగైతే కావాలి. ఇది కొంచెం అయితే ఎర్రగా అయ్యాయండి, ఇంకా కొంచెం అయితే కావాలి. ఇది చూడండి, ఉల్లిపాయలండి ఇవి. చూడండి, ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఇవి మాత్రం అయితే చేసుకోవాలి. చూడండి, ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది
ప్లేట్లోకి పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇవి కూడా అయ్యాయండి, పచ్చిమిర్చి అయితే అయ్యాయి. ఇంకా తీసుకున్నాం ఇవి ప్లేట్లోకి అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా తెల్లవాయిలు అయితే వేసుకుందాం. కొంచెం అలా ఇలా తిప్పేసి అయితే తీసేసుకుందాం. ఇంకా చాలండి, ఇంత మాత్రం చేసుకుంటే అయితే తీసేసుకున్నాము. ఇంకా పొయ్యి అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇవన్నీ తీసి ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలండి. చూడండి, ఇవి కొన్ని వేసుకోవాలి, ఇవి కొన్ని వేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకోవాలి మిక్సీకి. చూడండి, ఇలా అయితే వేసుకోవాలి. మిక్సీ గిన్నె పట్టదు కదండి, అందుకే ఇలా అయితే వేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసి ఉప్పు వేసుకోవాలి. ఇంకా 2 సార్లు అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా ఇదంతా, అందుకోసమే. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఫస్ట్. ఇవి కూడా వేసేసి ఇంకా మొత్తంగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా సేమ్ ఇలాగే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా తర్వాత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది పొయ్యి అయితే వెలిగించాను ఫ్రెండ్స్. ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే తర్వాత అయితే వేసేసుకుందాం మనము ఈ చట్నీకి. ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇంకా చూడండి, జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేస్తున్నా. కొన్ని తెల్లవాళ్ళు అయితే వేసుకున్నా. కొంచెం అవ్వాలండి. చూడండి, కొంచెం అయ్యాకైతే ఇంకా చట్నీలో వేయడమే. ఇంకా అయిపోయిందండి, చట్నీలో అయితే వేసేద్దాం. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చూసేయండి ఎలా తయారైందో. చూడండి, ఇంకా చూడండి ఫ్రెండ్స్, పూర్తి డెకరేషన్ అయితే చేసేసాను. ఇంకా చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ చట్నీ, టమాటా పచ్చిమిర్చి చట్నీ. ఓకేనా, అందరికీ బాయ్ అండి. లైక్ చేయండి తప్పకుండా.